శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం గురువారం దినం. ఈ గురువారం చాలా శక్తివంతమైనది. అనేక కార్యక్రమాలు మనం చేయాల్సిన పనుల పైన శ్రద్ధతో చేసుకునే అవకాశం ఈరోజు ఉంది. మనసులో ప్రశాంతత ఏర్పడబోతుంది. చాలా సంతోషంగా చిరునవ్వుతో సూర్య ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా సాఫీగా జరిగిపోతుంది. ఈరోజు స్వాతి నక్షత్రం. మన నక్షత్రం తులారాశికి 4 పాదాలు కలిగినదే ఈ స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రం అంటే నక్షత్రానికి అధిపతి రాహువు, అలాగే రాశికి అధిపతి తులాలోనే చంద్రుడు స్థిరంగా ఉండగలుగుతాడు. అందువల్ల ఇక్కడ రాశికేమో చంద్రుడు వచ్చాడు, బలమైన చంద్రుడు అలా అనిపిస్తుందా అంటే లేదు. దానికి కారణం త్రయోదశి తిథి. అంటే అమావాస్యకు ఒక్కరోజు ముందర మనం త్రయోదశిలో ఉంటాం. తదుపరి చతుర్దశి అమావాస్య వస్తుంది. ఇక్కడ ప్రత్యేకంగా ముఖ్యమైన కార్యక్రమాల్లో కుటుంబం పరమైన విషయాల్లో అభివృద్ధి చెందాలి. ధనం రావాల్సిన చోట ధనం కూడబెట్టాలి. వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి కనబడాలి. ఎప్పుడైనా పాతకాలంలో చెప్పేవాళ్ళు, అమావాస్య తర్వాత ఏదైనా మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి. వృద్ధి చంద్రుడి నుంచి మనిషిలో కొత్త ధనం, జీవితంలో కొత్త మార్పులు, అనేక విషయాలు కనబడుతుంది అని చెప్పేవాళ్ళు. అలాగే తులారాశి వారికి కూడా ఈ అమావాస్య తర్వాత కూడా చాలా శక్తివంతమైన విషయాలు జరగబోతున్నాయి. వాళ్ళ మనసులో ఉన్న చాలా విషయాలు, కోరికలు ఫలించలేక ఇబ్బందులు పడినవారు, అలాగే ఎదుగుదల లేకుండా బాధల్లో ఉన్నవారు ప్రత్యేకమైన విషయాల్లో బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. త్వరగా విజయ సోపానానికి అందుకునే అవకాశం ఉంటుందని ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే తులారాశి వాళ్ళు వ్యవసాయదారులుగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. వ్యవసాయం చేసి ధన సంపాదన, పెట్టుబడి విషయాల్లో పెట్టిన వారు కూడా ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుండి మీకు వ్యవసాయం ద్వారా ఖచ్చితంగా డబ్బులు అనేది రెట్టింపు సంఖ్యలో రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మీ పంట పొలాల్లో మీరు అభివృద్ధి పరచుకోండి. ధనం పెట్టినా ధనం రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే చాలా వరకు చిన్న వ్యాపారస్తులకి ప్రారంభ కాలం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఎప్పుడైనా కానీ సొంత నక్షత్రం కానీ సొంత రాశిలో చంద్రుడు వచ్చినప్పుడు కానీ ఆ ఇంటికి చాలా సంతోషకరమైన విషయాలు జరుగుతుందని గ్రహించాలి. ఎందుకంటే చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటిలో పెద్దవాళ్ళ యొక్క బలం ఉన్నట్లు. ఒక తల్లి తండ్రి ఉంటే పిల్లలకి ఎంత సంరక్షణ ఉంటుందో అలాగా చంద్రుడు యొక్క బలం ద్వారా కుటుంబంలోనే ఆనందకరమైన సన్నివేశాలు ఉంటాయి. వివాహాలు ప్రారంభించగలుగుతాడు. వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి పరచగలుగుతాడు. మనస్సుని తేజస్వంతంగా పెట్టి తప్పుడు విషయాల్లో కూడా దూరం చేయడానికి అవకాశం ఉంటుంది. తల్లి ప్రేమ గురించి ఎక్కువగా ఆలోచనలు, వాళ్ళ ప్రేమని పొందాలని ప్రయత్నాలు అన్నీ కూడా ఫలించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పబడుతుంది. ప్రత్యేకమైన విషయాల్లో ప్రేమ ఫలిస్తుంది. ప్రేమించిన వారు వాళ్ళ మనసుల్లో ఆనందకరమైన సన్నివేశాలు చూడగలుగుతారని సంపూర్ణంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం, చంద్రుడు తన స్వాతి నక్షత్రంలో ప్రారంభమై తులారాశిలో ఉండి అంగారకుడి చేయి చూడబడ్డాడు. ఎవరు చూశారు? అంగారకుడు యొక్క చూపు. అందువలన అత్యంత జాగ్రత్తగా ఆరోగ్య విషయం కానీ మొదట మనలో ఉన్న ఆరోగ్యకరమైన ఇబ్బందులని వైద్యులతో చూపించుకోవడం మంచిది. ఎలాంటి ఆరోగ్య విషయాలు అని మీరు అడిగినప్పుడు
ఎక్కువగా తలపోటు, తలకు సంబంధించిన వ్యాధులు, గుండెకు సంబంధించిన వ్యాధులు, కడుపుకు సంబంధించిన వ్యాధుల ద్వారా కొద్దిగా ఎక్కువగా విషయాలు ఉంటాయి. అందువల్ల కొద్దిమందికి అయితే చిన్నపాటి శస్త్రచికిత్సలు కూడా మొదలవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రత్యేకమైన దైవ దర్శనంలో ఈరోజు లక్ష్మీ నరసింహస్వామిని ప్రదర్శించుకోవడం, అలాగే దక్షిణామూర్తి దైవుడి యొక్క అనుగ్రహం పొందవచ్చు. దుర్గామాత గుడిలో కూడా నాగుల దేవుడికి కూడా ముక్కోవడం కూడా మంచిది ప్రత్యేకమైన విషయాల్లో. అందువల్ల ఈరోజు గోచార ఫలితాల్లోనే తులారాశికి మొదలు పెట్టిన చంద్ర భగవానుడు మేషరాశి నుంచి 7వ రాశ్యాధిపతి అయిన ఈ కేంద్ర రాశిని చూసి ఉండడం వల్ల ఖచ్చితంగా ధన సంపాదన రెట్టింపు సంఖ్యలో వస్తుంది. వృత్తిపరమైన విషయాల్లో ఇబ్బందులు తగ్గుతాయి. మానసిక ఒత్తిడిలో ఉన్నవారు బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా చాలా వరకు మెరుగైన ఫలితం ఉంటుంది. క్రీడాకారులకు కూడా చాలా బలంగా ఉంటుంది. అలాగే సినిమా రంగంలో ఉన్న వారికి కూడా ప్రత్యేకమైన విజయం కలిగించే రోజుగా ప్రారంభమవుతుంది. అలాగే ఈరోజు గోచార ఫలితాన్ని పూర్తిగా వివరించగలుగుతున్నాను. ఈవేళ ఆశించిన అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. కొత్త అవకాశాలు, మార్గాలు తెరుచుకుంటాయి. గత కొంతకాలంగా మిమ్మల్ని తెలివిగా దూరంగా పెడుతూ వచ్చిన ఒక వ్యక్తి తిరిగి స్నేహబంధం బలపడుతుంది. ఇది ఎందుకంటే కొన్ని మంది మనల్ని చిన్న చూపు ద్వారా, కొన్ని అనేక కారణాలతో ఏదో వాళ్ళకి సమీప దూరాన్ని మనం పాటించమని చెప్పగలిగిన వాళ్ళే మళ్ళా మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్పగలుగుతుంది. అలాగే స్నేహ బంధంని ఆ వ్యక్తి తిరిగి ఆ స్నేహ బంధాన్ని బలపరుచుకోవడం, అలాగే బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి కూడా మంచి రోజు. ముఖ్యమైన నిర్ణయాలు ఈవేళ తీసుకోవడం మంచిది, శ్రేయస్కరం. వివాహ సంబంధ చర్చలు అభివృద్ధి జరుగుతుంది. వ్యాపారాలకు ఈవేళ ఖచ్చితంగా లాభకరంగా ఉంటుందని శాస్త్రరీతిగా చెప్పబడుతుంది. మీకు ఏం కావాలో ఖచ్చితంగా చెప్పండి. మీరు చెప్పిన వాటికి కట్టుబడి ఉండండి. మీరు సూచించిన ప్రయత్నములను అసలైన వాటా ఎంతో పని చేయకపోవచ్చు. అప్పులు తీసుకునే ముందు లేదా ఇచ్చే ముందు 1కి 2 సార్లు ఆలోచించి చేయండి. కొన్ని చర్చలు, బేరసారాలు వంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. రుసుగులతో కూడిన ప్రతిపాదనలు రావచ్చు. అత్యంత సమీప స్నేహితుల వల్ల కూడా కొన్ని సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. కొత్త నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈరోజు అనుకూలమైన రోజు. మీ దగ్గర డబ్బుకు లోటు లేకున్నా అనవసరమైన ఖర్చులకు నియంత్రించుకోవాల్సిన విషయం గ్రహించండి. అందుకే ప్రత్యేకంగా చాలా బలమైన గ్రహస్థితులు ఉన్నప్పుడు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు నిద్ర లేచినప్పటి నుండి మీరు ఈవేళ ఉత్సాహంగా, స్ఫూర్తివంతంగా ఉండాలి. మీరు ఆశించిన శుభవార్తలు మధ్యాహ్నం లోపల అందుతాయి. మీ ప్రాజెక్టులు, ప్రణాళికలు కోసం సంబంధించిన వ్యక్తులు సంప్రదింపులు జరపడానికి ఈరోజు సరైన సమయం. కానీ ఉన్న ఫలంగా వెనువెంటనే ఫలితాలు వస్తాయి. ఆశించిన విషయాల్లో విజయం పొందగలుగుతారు. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణిస్తారు.